హాయ్ అండి అందరికీ. నేను మీ శారదాని. అందరు బాగున్నారు కదా? సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే డ్రాగన్ మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ ఏంటో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కట్ చేస్తే రాఘవన్. రాఘవన్కి 12th స్టాండర్డ్లో 96% మార్క్స్ రావడం వల్ల అతనికి గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన రాఘవన్ ఏం చేస్తాడంటే వెళ్ళి తన క్లాస్మేట్కి ప్రపోజ్ చేస్తాడు. నాకు ఏజిఎన్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, సో లైఫ్లో చాలా బాగా సెటిల్ అవుతాను, నేను చాలా బాగా చూసుకుంటాను అంటాడు. కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఏమని చెప్తుంది అంటే, నాకు గుడ్ బాయ్స్ అంటే నచ్చరు, బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం, వాళ్ళు చాలా స్టైలిష్గా ఉంటారు, బ్లా 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 చెప్తుంది. అలా చెప్పేసరికి మనోడి హృదయం ముక్కలైపోయి ఓ అమ్మాయిలకు నచ్చాలంటే బ్యాడ్ బాయ్లా ఉండాలేమో అనేసి డిసైడ్ అయిపోయి రాఘవన్ అని చక్కగా ఉన్న తన పేరుని డ్రాగన్గా మార్చుకుంటాడు. ఇంకేముంది, మనోడు నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాక బ్యాడ్ బాయ్లా ఉండాలని ఫిక్స్ అయ్యాడు కదా, ఒక్కరోజు కూడా బుక్ ముట్టుకోడు. 96% వచ్చిన మనోడు ఒక్కరోజు కూడా బుక్ని ముట్టుకోడు. తర్వాత ఇదే ప్రాసెస్లో కీర్తి అని అమ్మాయి మన డ్రాగన్ని లవ్ చేస్తుంది. వీళ్ళ కథ ఇట్లా నడుస్తూ ఉంటుంది. కాలేజ్లో చిన్న గొడవ జరగడం వల్ల అందులో మన హీరో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. ఆ మ్యాటర్ అంతా కూడా ప్రిన్సిపల్ సార్కి తెలుస్తుంది. అతను వచ్చి వార్నింగ్ ఇస్తాడు మన డ్రాగన్కి. ఏంటంటే, నువ్వు 3 monthsలో నీ బ్యాక్లాగ్స్ 48 ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేయి, లేకపోతే కాలేజ్ నుంచి వెళ్ళిపో అంటాడు. మనోడు ప్రిన్సిపల్ సార్ మాట వినడు, చక్కగా కాలేజ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన హీరో చేసే సెకండ్ మిస్టేక్ ఇది. అంటే కాలేజ్ నుంచి వెళ్ళిపోవడం. ప్రిన్సిపల్ సార్ మాట వినుంటే తన లైఫ్ వేరే విధంగా ఉండేది. ఇక్కడ మాట వినడు. వాళ్ళ పేరెంట్స్ని చీట్ చేస్తాడు. ఎలా అంటే, ఆల్రెడీ తిను బీటెక్ క్వాలిఫై అయ్యి ఒక జాబ్ చేస్తున్నట్లు కవరింగ్ ఇస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే, కీర్తి తిను ఎవరినైతే లవ్ చేశాడో ఆ అమ్మాయి తన దగ్గరకు వస్తుంది. మీట్ అవుతారు వాళ్ళు బయట. మీట్ అయ్యి చెప్తుంది రాఘవన్కి. ఏమని అంటే, నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు మా ఇంట్లో, అతను వచ్చేసి ఢిల్లీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు, మంత్లీ 1 lakh ఇన్కమ్ వస్తుంది అంటది. సో నాకు నో అని చెప్పడానికి రీజన్స్ ఏవి కనిపించట్లేవు అంటది. ఇంకో మాట కూడా స్ట్రాంగ్గా చెప్తుంది. ఏమని అంటే, నీలాంటి వాడిని లవర్గా ఊహించుకోవచ్చు కానీ లైఫ్ పార్ట్నర్గా చూడలేము, చాలా కష్టం అనేసి అంటది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు కాలేజ్ నుంచి బయటికి రా, నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అంటది. ఇక్కడ మనోడి హృదయం ఇంకోసారి బద్దలైపోయి, ఆహా, కీర్తి హస్బెండ్ కంటే నేను ఎక్కువ ఎర్న్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. తన పెయిన్ని మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాడు. సో అందులో ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నట్లు, గౌతమ్. అతను ఏమంటాడు, అరే దీనికే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావేంట్రా, నా 35 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను ఒక కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ సర్టిఫికేట్స్ పొంది జాబ్ చేస్తున్నాను అంటాడు. అవునా అనేసి తిను కూడా ఆ కన్సల్టెన్సీని మీట్ అవుతాడు. వాళ్ళు ఏమంటారంటే, ఫేక్ సర్టిఫికేట్స్ కావాలంటే మాకు 10 lakhs రూపీస్ కావాలి అంటే, సో మన హీరో ఏం చేస్తాడు, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు 10 లక్షలు కావాలి, ఇలా సమ్ అబ్రాడ్ వెళ్ళాలంటే కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు, శాలరీ ఇంక్రీజ్ అవ్వాలన్నా ఉండాలి అనేసి చెప్తాడు. సో వాళ్ళ ఫాదర్ ఇతన్ని నమ్మి తన ఆస్తులన్నీ అమ్మేసి ఆ 10 లక్షలు తీసుకొచ్చి హీరో చేతికి అప్పచెప్తాడు. మన హీరో ఆ 10 లక్షలు తీసుకెళ్ళి కన్సల్టెన్సీకి ఇస్తే ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా మన హీరోకి ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చేసి 1,30,000 ఉంటుంది. అక్కడ నుంచి హీరో బాగానే వర్క్ చేస్తూ ఉంటాడు. సో తనకి 2 years వరకు శాలరీ వచ్చేసి 2,50,000 వరకు ఇంక్రీజ్ అవుద్ది. అలా తను ఏంటంటే ఒక చక్కటి ఇల్లు తీసుకుంటాడు, మంచి కార్ తీసుకుంటాడు ఈఎంఐలో. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు తను ఒక ఫంక్షన్ అరేంజ్ చేస్తాడు వాళ్ళ పేరెంట్స్ది. అరేంజ్ చేసినప్పుడు వాళ్ళ ఊరు నుంచి ఒకతను వచ్చి మన హీరోకు ఒక పెళ్లి సంబంధం చూస్తాడు. వాళ్ళు ఏంటంటే ఫుల్ రిచ్ అన్నట్లు. ఆ అమ్మాయి ముందు మనోడు బాగా హానెస్ట్లా నటిస్తాడు. ఆ మ్యారేజ్ ఓకే అవుతుంది. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు హీరో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు కార్లో వెళ్తూ. ఎవరితోటి, తను కాబోయే వైఫ్, తన పేరేంటంటే పల్లవి. తనతో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఏమంటుంది అంటే, నువ్వు స్మోక్ చేయకు, నాకు ఇష్టం లేదు అంటే, సరే నీకోసం నేను స్మోక్ని వదిలేస్తున్నాను అనేసి సిగరెట్ తీసుకెళ్ళి బయటపడేస్తాడు. ఆ సిగరెట్ వెళ్ళి ఎవరి మీద పడుతుంది అంటే, వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉంటారు, తన మీద పడుతుంది. అప్పుడు సడన్గా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ డ్రాగన్ని చూసేసి, వీడికి ఏంటి ఇంత హైఫైగా ఉంటున్నాడు, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాడేంటి, వీడికి ఒక్క సబ్జెక్ట్ కూడా క్లియర్ అవ్వలేదే అనేసి డౌట్ వస్తుంది. ఆరాధిస్తాడు. ఆరాధిసేసరికి ఇతను ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ చేస్తున్నాడు అనేసి తెలిసిపోతుంది.
అలా తెలియగానే డ్రాగన్ అడుగుతారన్నట్లు. ఏమని అంటే, "నువ్వు చక్కగా కాలేజ్‌కి వచ్చి నీ బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ చేయి. లేకపోతే నీకు కాబోయే మామగారికి అండ్ నీ కంపెనీలో వాళ్ళకి నీ మ్యాటర్ మొత్తం రిలీజ్ చేస్తా" అనేసి చెప్తాడు. అలా చెప్పేసరికి వీడు భయపడతాడు. అట్ ద సేమ్ టైం ప్యారలర్‌గా ఇంకొకటి జరుగుతూ ఉంటది. ఏంటంటే సర్టిఫికేట్స్‌ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అవి ఫేకా, ఒరిజినలా అనేసి. 2 ఒకటేసారి పీకల మీద పడేసరికి మన డ్రాగన్‌కి తప్పదన్నట్లు కాలేజ్‌కెళ్ళాల్సొస్తది. సో, వాళ్ళ ఇంట్లో ఏంటంటే నేను బాంబే వెళ్తున్నాను సమ్ కంపెనీ ఇష్యూ మీద అనేసి మేనేజ్ చేస్తాడు. అటు ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తాడు. ఇటు కంపెనీలో కూడా మేనేజ్ చేస్తాడు. మేనేజ్ చేసి 3 మంత్స్ వెళ్తాడన్నట్లు. కాలేజ్‌కెళ్ళి ఇంకా చదువుతూ ఉంటాడు. సడన్‌గా ఒకరోజు కీర్తి తన కాలేజ్‌లో లెక్చరర్‌గా వస్తది. ఈయన ఇంకా స్టూడెంట్‌గానే ఉంటాడు. అతన్ని చూసి కీర్తి చాలా ఫీల్ అవుతది. ఫీల్ అయ్యి నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు క్లియర్ చేయి. నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా నీకు ఆన్సర్ ఇస్తాను. నువ్వు ఈజీగా చదివేయొచ్చు అనేసి చెప్తది. సరే అనేసి మనోడు చక్కగానే చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉండి 47 ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తాడు. ఒకరోజు పల్లవి ఏంటంటే కాల్ చేస్తది. "ఈరోజు నీ బర్త్‌డే కదా! నేను బాంబే వచ్చాను. నన్ను మీట్ అవ్వు" అంటది. అప్పుడు మనోడు ఏమని చెప్తాడంటే, "నేను చెన్నైలోనే ఉన్నాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనే వచ్చాను" అని అబద్ధం ఆడతాడు. అతను ఆడిన అబద్ధం వల్ల నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టుకొని ఆ రోజు ఆ అమ్మాయి కోసం వెళ్తాడు. వెల్లూరు నుంచి చెన్నైకెళ్తాడు. సో, 3 అవర్స్ జర్నీ. వెళ్ళడం 3 అవర్స్, రావడం 3 అవర్స్. సో, నైట్ అంతా కూడా నిద్ర లేకపోవడం వల్ల ఆ రోజు అతను ఎగ్జామ్ మంచిగా రాయడు. 46 ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాస్తాడు. మళ్ళీ 47th వన్ అస్సలు మంచిగా రాయడు. సో, తనకి మళ్ళీ కన్సల్టెంట్స్‌కి కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను ఇట్లా మంచిగా రాయలేదంటే వాళ్ళు ఆ 1 పేపర్‌ని అడ్జస్ట్ చేస్తారన్నట్లు. తన హాల్ టికెట్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళ పేర్లు మార్చేస్తారు. మిగిలిన అడిషన్స్ అవన్నీ కూడా మార్చేస్తారు. దాని ద్వారా తను క్వాలిఫై అవుతాడు అన్నట్లు బీటెక్ క్వాలిఫై అయ్యి చక్కగా ఇక పెళ్లి చేసుకునే మూమెంట్లో ఏమవుద్దంటే ఈ పేపర్లు ఎవరైతే మార్చారో అతను చాలా లాస్ అవుతాడు కదా. అతని పేరు సురేష్ అన్నట్లు. సడన్గా ఇంకొక ఫ్రెండ్ జూనియర్ డ్రాగన్ ఉంటాడు. వాడి వల్ల ఈ మ్యాటర్ తెలుస్తుంది అతనికి. అప్పుడు ఇంటికి వెళ్తాడు. అతను ఏంటంటే చాలా పూర్ అన్నట్లు, చాలా హార్డ్ వర్క్ చేసి చదివి ఎగ్జామ్ రాస్తాడు. వాడు అంటాడు డ్రాగన్ తోటి, "ఇదంతా జరిగిందిరా, అసలు అది ఆ ఆడిషన్స్ నావే కాదు, నేను చెక్ చేశాను. కానీ నాకు న్యాయం జరగాలన్న 1 ఇయర్ అవుతుంది" అనేసి ఫ్యాకల్టీస్ ఏమన్నారంటే 4 మంత్స్లో మళ్ళీ సప్లీస్ ఉన్నాయి, రాసుకో అని చెప్పారు. నాకు గూగుల్లో జాబ్ ఎవరో నన్ను చీట్ చేయడం వల్ల నాకు గూగుల్లో జాబ్ మిస్ అయింది అనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. సో, మనోడు పెళ్లి మంటపానికి వస్తాడు. ఎట్ ద సేమ్ టైము తాళి కట్టే టైంలో తాళి కట్టకుండా వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ సార్కి సారీ చెప్తా ఉంటాడు. ఏమని అంటే, "నేను తప్పు చేశాను సార్, నేను డిఎస్పి పేపర్ క్వాలిఫై అవ్వలేదు, ఫోర్జరీ చేశాను ఇలా కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ జరిగింది" అనేసి చెప్తాడు. అట్లా తప్పంతా ఒప్పుకుంటాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళకు కూడా చెప్తారు, "నేను ఫేక్ సర్టిఫికేట్స్ తోటి నాకు జాబ్ వచ్చింది" అనేసి అంటాడు. వాళ్ళ అమ్మ వచ్చి కొడుతుంది, "ఎందుకురా నువ్వు ఇలా చేసావు" అది ఇది అంటది. అక్కడ అంతా జరుగుద్ది. సో, వాడు లాస్ట్లో తన మిస్టేక్ని రియలైజ్ అయ్యి ఒప్పుకొని తర్వాత 6 మంత్స్ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి వచ్చాక ఒక చిన్న స్విగ్గీ బాయ్గా, డెలివరీ బాయ్గా జాయిన్ అవుతాడు. 8,000 నుంచి తన శాలరీ 25,000 వరకు ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. ఒకరోజు ప్రిన్సిపల్ సార్కి వాళ్ళ డాటర్ ఆర్డర్ పెడుతుంది. ఇతను డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ అడుగుతాడు అన్నట్లు, "సార్ ఏంటి ఇలా చేస్తున్నావు" అనేసి అంటే, "అవును సార్, నా తప్పుని నేను తెలుసుకున్నాను. సో, ఇప్పుడు నాకు 8,000 నుంచి 25,000 వరకు వస్తున్నాయి. నేను బీటెక్‌ని మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెమిస్టర్లో నాకు 90% మార్క్స్ కూడా వచ్చాయి" అనేసి అంటాడు. ఒకరోజు సడన్గా మన ప్రిన్సిపల్ సార్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాడు అన్నట్లు. ఏమని అంటే, "నేను మీ అబ్బాయికి ఇలా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను" అనేసి అంటాడు. సో, ఆయన నిజాయితీ మొత్తం మెచ్చుకొని ఎవరైతే హీరోని ఇన్సల్ట్ చేస్తారో అందరి స్టూడెంట్స్ ముందు, అతని ఆ అమ్మాయిని ఇవ్వడానికి రెడీగా వెళ్తాడు అన్నట్లు. సో, ఈ మూవీ మొత్తం ఈ స్టోరీ ఇది. ఈ మూవీ మొత్తం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, చక్కగా చదువుకునేవాడు ఒక అమ్మాయి కోసం రాంగ్ స్టెప్కి వెళ్తాడు, రాంగ్ వేలో వెళ్తాడు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, అతనికి లైఫ్లో ఇంకో చాయిస్ కూడా వస్తుంది ప్రిన్సిపల్ రూపంలో. ఏమని, తను చక్కగా చదువుకొని ఉంటే
ఆ 3 మంత్స్ టైం ఏదైతే ఉందో, ఆ 3 మంత్స్ టైంని యుటిలైజ్ చేసుకున్నా తనక్కడ తన టైం వేస్ట్ అయ్యేది కాదు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, కీర్తి ఉంది కదా! కీర్తి వెళ్ళిపోయేటప్పుడు కీర్తికి కూడా చెప్పాల్సింది. ఏమని, "నువ్వు ఆగు, నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను. నాకొక్క ఛాన్స్ ఇవ్వు" అంటే అతను తన లైఫ్‌లో వాల్యుబుల్ లవ్‌ని కూడా మిస్ అవ్వకుండా ఉండేవాడు. ఓకేనా. ఇంకా ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ కోసం 10,00,000 రూపీస్ ఖర్చు చేస్తాడు. అది రాంగ్ స్టెప్ ఏసాడు. తను ఇంకొకటి ఏంటంటే, చాలా పెద్ద తప్పేంటంటే, తను ఒక్క పేపర్ కోసము ఇంకొక వ్యక్తి యొక్క లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా తను రెక్టిఫై చేసుకొని లాస్ట్‌లో రియలైజ్ అవుతాడు. ఎలా అంటే, తను చేసిన మిస్టేక్ వల్ల ఈరోజు తను హ్యాపీగా ఉండవచ్చు. కానీ ఆ మిస్టేక్ అనేది తనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమని అంటే, నువ్వు ఈరోజు హ్యాపీగా బ్రతుకుతున్నావు. కానీ ఒక్కరిని తొక్కేసి రావడం వల్లనే నువ్వు ఈరోజు హ్యాపీగా బతుకుతున్నావు అనేసి తన మనస్సాక్షికి తను ఆన్సర్ చెప్పాల్సొస్తదనేసి రెక్టిఫై అయ్యి లాస్ట్‌లో అయినా కూడా తన తప్పును తాను తెలుసుకుంటాడు. సో, లైఫ్ అయిపోయింది అనే కాకుండా 6 మంత్స్ జైలుకెళ్ళొస్తాడు కదా! లైఫ్ అయిపోయింది అనుకోలేదు అక్కడికి. తను జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు. తన తప్పులన్నీ తెలుసుకొని జీరో స్థాయి నుంచి మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు లైఫ్‌లో. సో, ఈ మూవీ చాలా చాలా బావుంది. ఓటీటీలో కూడా అవైలబుల్‌గా ఉంది. అందరూ కలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకేమైనా నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.